హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి. ఏంటి స్వీట్ కార్న్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఫుడ్ అయితే కాదండి. ఈ స్వీట్ కార్న్ ఒలిస్తే మనం వేస్ట్ వస్తుంది కదండి. దీంతో మనం ఒక చిన్న ఫ్లవర్ని తయారు చేసుకుందామండి. నేను ఈరోజు ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సిన వస్తువులు స్వీట్ కార్న్ తొక్క, తర్వాత కత్తెర, ఫ్యాబ్రిక్ పెయింట్స్, బ్రష్, చీపురు పుల్ల, తర్వాత గ్రీన్ టేప్ అండి. ఇది స్టెమ్కి చుట్టడానికి ఉపయోగిస్తాము. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ కార్ని ఒలిచేసుకొని ఆ వేస్ట్గా తీసేసే తొక్కని మనం ఉపయోగించుకుందామండి. చూడండి, ఈ విధంగా మనం దాన్ని తీసి ఒలిచేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పై వైపున కింద వైపున దాన్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని మనకి ఏ లెంత్లో అయితే వెడల్పు పొడవు కావాలో ఆ లెంత్లో మనం పొడవు వెడల్పు తీసేసుకొని, వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ అండి, పొడవు వచ్చేసి 8 ఇంచెస్. దానికి మనం ఫ్యాబ్రిక్ పెయింట్ వేస్తున్నానండి. నేనైతే రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఒకవైపు వేసిన తర్వాత రెండో వైపు ఒకవైపు ఆరిపోయిన తర్వాత రెండో వైపు కూడా వేసుకుంటామండి. దాన్ని ఆరబెట్టేసానండి. నెక్స్ట్ మనం ఆ ఫ్లవర్కి పెటల్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫ్లవర్ పెటల్ తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్లవర్ పెటల్ని తయారు చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అడుగు వైపున దాన్ని మౌల్డ్ చేసేసి దానికి మనం దారం చుట్టేసి ముడేసేయాలండి. పూలు మాల కడుతున్న విధంగా ముడేసేసి కట్ చేసేయాలి. ఈ విధంగా మనం ఇంకోటి కూడా తయారు చేసుకుందామండి. చూడండి, తర్వాత దారం చుట్టేసేసి ముడేసి దారాన్ని కట్ చేసేయాలండి. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్లవర్ పెటల్స్ రెడీ అయినాయండి. ఈ విధంగా నేను కలర్ వేసి ఆరిపోయిన తర్వాత ఆల్రెడీ తయారు చేసి పెట్టానండి. చూడండి, ఈ విధంగా వచ్చినాయి. మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన కలర్ని మీరు యూజ్ చేసుకోండి. నేనైతే రెడ్ కలర్ యూజ్ చేశానండి. దీనికోసం నేను ఒక చిన్న చీపురు పుల్లని తీసుకొని మందంగా ఉన్న వైపు కత్తిరించుకున్నానండి. కత్తిరించుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చీపురు పుల్లని మధ్యలో ఉంచి అటు ఇటు 2 పెటల్స్ పెట్టేసి దారంతో అయితే నేను గట్టిగా చుట్టి పూలు మాలగా కడుతున్న విధంగా ముడైతే వేశానండి. చూడండి, ఇప్పుడు మనం 2 పెటల్స్ పెట్టాం కదా, దానికి మధ్యలో సైడ్స్ వైపున మరలా 2 పెటల్స్ పెడుతున్నానండి. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఎక్కడైతే గ్యాప్ వస్తుందో, ఎక్కడైతే దారం ఎక్కువ కనిపిస్తుందో ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసుకుంటూ ఎక్కువ దారం బయటికి కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ 1 బై 1 మనం అరేంజ్ చేసుకుంటా చక్కగా దారం చుట్టుకుంటూ కిందకి వెళ్ళిపోవాలండి. మనం వీటికి కలర్ వేసుకొని చక్కగా ఇలా చుట్టి రెడీ చేసి పెట్టుకుంటే మనకి 2 మినిట్స్లో ఫ్లవర్ అయిపోతుందండి. ఫ్యాబ్రిక్ గ్లూ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, మనం కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఈ వేస్ట్ తొక్క అయితే ఏదైతే ఉందో స్వీట్ కార్న్ది దాన్ని నీళ్లు మరిగేటప్పుడు అందులో వేసేసి, మనకి ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ కలర్ని కొంచెం ఆరెంజ్ కానీ పింక్ కానీ ఏదో ఒకటి మనకి అవైలబిలిటీలో ఉన్న కలర్ని ఆ వాటర్లో కొంచెం చిటికెడు వేసేసుకుంటే చక్కగా మనకి ఈ నార్మల్గా ఉన్న స్వీట్ కార్న్ తొక్క మనం ఏ కలర్ అయితే యూజ్ చేసామో, ఏ కలర్ అయితే ఆ నీళ్ళలో వేడి నీళ్ళల్లో వేసామో ఆ కలర్లోకి మారిపోతుందండి. కొంచెం సేపు ఉడకనిచ్చి ఒక 2-3 మినిట్స్ తీసేసి ఆరబెట్టేసేయాలండి. ఎండిపోయిన తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకొని ఫ్లవర్ పెటల్స్ని చేసుకొని మనకు కావాల్సిన విధంగా
మనం ఫ్లవర్స్ని అయితే తయారు చేసుకోవాలండి. దీంతో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ వాల్ హ్యాంగింగ్స్ కానీ అన్నీ చేయొచ్చండి. నేనైతే ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఈ ఫ్లవర్ పెటల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు, దీన్ని 1 by 1 ఏ విధంగా అరేంజ్ చేసుకుంటారని చూపించడానికి నేను మీకు ఈ ఫ్లవర్ని తయారు చేసి చూపించానండి. చూడండి, ఈ విధంగా మనం చక్కగా దాన్ని జాగ్రత్తగా మనం చుట్టే దారం కూడా బయటికి కనిపించిద్దండి. ఆ దారం కూడా కనిపించకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలండి. ఈ ఫ్లవర్కి ఎన్ని యూజ్ చేయాలి అంటే దానికి లెక్క ఉండదండి. నేనైతే ఒక 20-25 దాకా యూజ్ చేశానండి. మీకు ఇంకా ఈ ఫ్లవర్ పొడవు ఎక్కువ కావాలి అంటే ఇంకొన్ని ఫ్లవర్ పెటల్స్ని తయారు చేసుకొని మనం యాడ్ చేసుకొని ముడేసుకుంటూ రావాలండి. ఈ సైజ్ చాలు అనుకుంటే ఓకే అండి. ఇంకా మనకు పెద్ద సైజు కావాలి అనుకుంటే మీరు ఆ పెటల్స్ని ఎక్కువ తయారు చేసుకొని కింద వరకు దాన్ని చుట్టుకుంటూ ఉండాలండి. అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. నెక్స్ట్ కింద వైపున ఉన్న ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని నేను నెక్స్ట్ గ్రీన్ టేప్ అని చెప్పాను కదండి, ఆ గ్రీన్ టేప్ని కొంచెం గ్లూ రాసుకొని చక్కగా దాన్ని చుట్టుకోవాలండి. అయితే మనం లీవ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా నేను లీవ్స్ కట్ చేస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను దీనికైతే కలర్ వేయలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రీన్ కలర్ వేసుకోవచ్చు అండి. నేను న్యాచురల్గా ఉంటుందని దీన్ని కలర్ వేయకుండా ఇలానే పెట్టేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజుని తీసుకొని ఈ విధంగానైతే లీవ్స్ని కట్ చేసేసుకోవాలండి. మనం డబల్ వేసుకున్నాం కాబట్టి 2 లీవ్స్ ఒకేసారి వచ్చినాయండి. చూడండి, ఈ విధంగా మనం దాన్ని కొంచెం అది రౌండ్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా చేసినట్లయితే కొంచెం అది స్టిఫ్గా నించుంటుందండి. చూడండి, ఇందాక చెప్పాను కదండి, మనం అక్కడ గ్లూ రాసేసుకొని గ్రీన్ టేప్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ టేప్ని మనం అక్కడ నుంచి జాగ్రత్తగా చుట్టుకుంటూ రావాలండి. అది పలచగా ఉంటుంది, బయటికి కలర్ కనిపించింది కాబట్టి నేను కొంచెం 2-3 రౌండ్స్ ఒకే చోట చుట్టుకుంటూ కిందకు జరుగుతున్నానండి. చూడండి, కంప్లీట్ అయిపోయింది. తర్వాత కింద పుల్లకు చుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకు ఆ స్టిక్ ఎంతవరకు అయితే ఉందో ఆ లోపల మనం పెట్టిన స్టిక్ను కనిపించకుండా ఉండటానికి ఈ గ్రీన్ టేప్ అనేది బాగా ఉపయోగపడిద్దండి. చూడండి, లాస్ట్లో అయిపోయింది. కట్ చేసి కొంచెం గమ్మేసి స్టిక్ చేసేసానండి. ఇప్పుడు మనం లీవ్స్ పెట్టుకోవాలి. లీవ్స్ పెట్టుకోవాలంటే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి నచ్చిన దగ్గర అంటే స్టార్టింగ్ కానీ మధ్యలో కానీ మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకొని నేను ఇక్కడ కూడా గ్రీన్ టేప్ యూజ్ చేస్తున్నానండి. కొంచెం గ్లూ రాసేసుకొని అక్కడ నుంచి గ్రీన్ టేప్ని చుట్టడం స్టార్ట్ చేసేయాలండి. స్టార్ట్ చేసేసి జాగ్రత్తగా అది ముడతలు పడకుండా ఆకు ముడతలు పడకుండా జాగ్రత్తగా మనం ఈ గ్రీన్ టేప్ని చుట్టుకోవాలండి. చూడండి, 2-3 రౌండ్స్ చుట్టిన తర్వాత మరలా మనం అక్కడే ఇంకొక ఆకును పెట్టేసుకోవచ్చు అండి. లేదంటే కొంచెం డిస్టెన్స్ వదిలిపెట్టేసి కిందకైనా పెట్టుకోవచ్చు, అది మీ టేస్ట్ అండి. ఈక్వల్ లెంత్లైనా పెట్టవచ్చు, కొంచెం కిందకైనా పెట్టవచ్చు, ఒకటి కిందకి ఒకటి పైకైనా పెట్టవచ్చు అండి. అది మీ ఇష్టము, మీ టేస్ట్ని బట్టి. నేనైతే 2 లీవ్స్ ఒకే ఈక్వల్ లెంత్లో పెడుతున్నానండి ఒకే చోట. తర్వాత ఆ టేప్ను ఆ విధంగానే కిందకు చుట్టుకుంటూ వచ్చేసేసి కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసి గమ్మేసేసి స్టిక్ చేసేసేయాలండి. చూడండి, ఈ లీవ్స్ పెట్టినాక నాకు ఎందుకో ఇంకొంచెం మంచిగా లుక్ వచ్చింది అనిపించిందండి. గ్రీన్ టేప్ చుట్టిన తర్వాత లీవ్స్ పెట్టిన తర్వాత చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. మీకు కూడా నచ్చిద్దని నేను అనుకుంటున్నానండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మీ ముందుకు చేస్తానండి.